ఓం గం గణపతి నమ. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి వాగ్దేవి అయిన శ్రీవానికి మా నమస్సులు తెలియచేస్తూ, ముందుగా భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజల్లు. శరదృతువులో వచ్చే ఈ ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రుల్ని ఉత్సాహంగా ఉత్సవంగా జరుపుకుంటున్న భక్తులందరికీ కూడా ఆ అమ్మ శిష్యులు కలగాలని తలుస్తూ, ఈ శరన్నవరాత్రుల్లో అతి ముఖ్యంగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి జరుపుకుంటూ ఉంటాం. అందులో ప్రత్యేకించి ఏ పూజ నిర్వహించినా నిర్వహించకున్నా ప్రతి ఒక్కరూ కూడా ఆయుధ పూజని నిర్వహిస్తూ ఉన్నారు. ఆయుధ పూజ గురించి ఎంతమందికి తెలుసో తెలియదో కానీ, ఆయుధ పూజ అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ తీసుకొచ్చేసి పూజలో పెట్టేసి పూజ చేస్తూ ఉన్నారు. అసలు ఈ ఆయుధ పూజ అంటే ఏమిటి? ఈ ఆయుధ పూజని ఎలా నిర్వహించాలి? దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? దీని వెనక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ ప్రవచన కార్యక్రమంలో ప్రవచించుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. కాశ్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. ఆయుధ పూజ గురించి చెప్పుకున్నాం కదండి. ఆయుధ పూజ అనేది ఎందుకు నిర్వహించుకుంటూ ఉంటారు? ఈ ఆయుధాలంటే ఏమిటండి? ఏ విధమైన ఆయుధాలని పూజించాలి? ఈ పూజని ఎవరు నిర్వహించాలి? ఎందుకోసం ఈ పూజను నిర్వహిస్తారు? దీనికి ఉన్నటువంటి పురాణ ప్రాముఖ్యత ఏమిటి అనేది ఎంతోమందికి తెలియని విషయంగా ఉన్నది. మరి ఆ విషయం గురించి మనం చూసుకుంటే, కొందరేమో రాముడు రావణాసుని సంహారానికి వెళ్ళే ముందు తన ఆయుధాలని ఈరోజు పూజించాడు కాబట్టి ఈ ఆయుధ పూజను నిర్వహిస్తామండి అంటూ ఉంటారు. మరికొందరేమో మహాభారతంలో పాండవులు కౌరవులపై యుద్ధానికి వెళ్తూ ఉంటే శ్రీకృష్ణుడు వారు దాచినటువంటి ఆయుధాలని దింపి ఈరోజు పూజ నిర్వహించిన తర్వాత వారు యుద్ధానికి వెళ్ళడం వల్ల వాళ్ళకి విజయం సంభవించింది, అందుకని ఈ రోజున ఆయుధ పూజ నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. మరికొందరేమో మహిషాసురమర్దిని అయినటువంటి అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి సంహరించడానికి తన ఆయుధాన్ని పూజలో నిర్వహించి విజయదశమి రోజు విజయాన్ని సొంతం చేసుకుంది కనుక ఈ ఆయుధ పూజని నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఇన్ని రకాల పురాణ చరిత్రల్లో ఏది దీని ప్రాముఖ్యత అండి? దేనికోసం ఈ ఆయుధాలని పూజిస్తూ ఉంటారు? మరి మన దగ్గర నేడు ఆయుధాలు లేవు కదా, సైన్యంలో వాళ్ళం కాదు కదా, మన దగ్గర ఆయుధాలు ఉండడం కదా, మరి మనం వీటిని పూజించాలి అని అందరూ కూడా సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి కోసమే ముందుగా ఈ ఆయుధ పూజ యొక్క పురాణ ప్రాశస్త్యం గురించి వివరించుకొని, ఈ ఆయుధం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా పూజించాలి అనే విషయాలు కూడా చెప్పుకుందాం. ఆయుధ పూజ ముహూర్తంగానే చూసుకుంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో 2025లో 9వ రోజు అయినటువంటి మహర్నవమి రోజు కానీ అష్టమి రోజు కానీ ఆయుధ పూజ జరిపించుకోవచ్చు. ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో దుర్గా అష్టమి రోజుని ఈ ఆయుధ పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు. మరికొన్ని రోజుల్లో సరస్వతీ పూజ నిర్వహించేటువంటి సమయంలో ఆయుధ పూజను నిర్వహిస్తూ ఉంటారు. మనం కానీ ముహూర్తం ప్రకారం కానీ చూసుకుంటే అక్టోబర్ 1వ తారీఖు రోజున మహర్నవమి రోజున ఈ ఆయుధ పూజ చేయడానికి సరైన కాలంగా సూచిస్తూ ఉన్నారు. బుధవారం రోజు అయినటువంటి ఈ అక్టోబర్ 1వ తారీఖు రోజు చక్కగా ఈ ఆయుధ పూజ అనేది నిర్వహించుకోవచ్చంట. మధ్యాహ్న కాలంలో
మంచి ముహూర్తం ప్రకారం 2 గంటల నుంచి ఈ పూజను నిర్వహించుకోవడానికి సాయంత్రం 6 గంటల వరకు సరైన సమయంగా చెబుతూ ఉన్నారు. మరి ఈ ఆయుధ పూజ అంటే ఏం చేయాలండి అంటే, మీ యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, మీరు వినియోగించే వస్తువులు, మీ పనిముట్లు కానీ ఇవన్నీ మీ వాహనాలని శుభ్రపరచుకొని మీరు కూడా చక్కగా స్నానం ఆచరించి అభ్యంగన స్నానం వాటిని మంచిగా పూలతోటి అలంకరించుకొని పసుపు కుంకుమలతోటి పూజించి నిమ్మకాయల్ని కట్టి వాటికి దిష్టిని తీయాలంట. ఏ విధంగా తీయాలి అంటే, నిమ్మకాయలని వాటిని అమ్మవారి దగ్గర ఉంచి పూజించాలంట. ముందు వాహనాల పూజ ఏదైతే చేయాలనుకుంటున్నారో వాటికి ముఖ్యంగా ఎన్ని చక్రాలు అయితే ఉంటాయో అన్ని నిమ్మకాయలని విడిగా పెట్టుకొని ఆ చక్రాల కింద ఉంచుకోవాలంట. ఇక మీ యొక్క మిషన్స్కి ఏదైతే పూజలు చేస్తూ ఉంటారో మీ టూల్స్కి, వాటి దగ్గర అమ్మవారి దగ్గర పూజించినటువంటి నిమ్మకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని ఆఖరిగా హారతిని ఇచ్చి బలి ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు. బలి అంటే ఏమిటండి? ఏం బలి ఇవ్వాలి? మేకల్ని కోడిని కొయ్యాలంటే కాదండి, కుష్మాండ బలి ఇవ్వాలంట. అది ఏ విధంగా ఇవ్వాలంటే, ఒక రాసగుమ్మడికాయని తీసుకొచ్చి దానిపైన హారతి కర్పూరం బిళ్ళని వెలిగించి దాన్ని వెలిగించుకొని మీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి చూపించి వాటికి 3 మార్లు తిప్పి కింద కొట్టి వాటిపైన కుంకుమ పసుపు జల్లి గుమ్మం దగ్గర ఇటువైపుగా పెట్టాలంట. ఆ విధంగా పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోయి అమ్మవారి ఆశీస్సులతో ఇక అన్ని శుభాలే జరుగుతాయి అని భావిస్తూ ఉంటారు. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహంతో ఆయుధ పూజను నిర్వహించి మీ సర్వకార్యాలు సిద్ధించాలి అని ప్రార్థించాలంట. ఈ శరన్నవరాత్రులు జరుపుకుంటున్న ఈ శుభవేళ ఆయుధ పూజ ప్రఖ్యాత గురించి ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి. మరి ఈ ఆయుధ పూజకి మూల కథ ఏమిటి, దీని పురాణ శిష్యం ఏమిటి అనే యొక్క విషయానికి వస్తే, మహిషాసురుడు అనే ఒకటి ఘోరమైన రాక్షసుడు ఒకడు ఉండేవాడంట. వాణ్ణి వధించడానికి అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది అని చెబుతూ ఉంటారు. ఆ మహిషాసురుణ్ణి వధించడానికి 9 రాత్రులు అమ్మ శ్రమించి యుద్ధం చేసి 10వ రోజైన విజయదశమి రోజు అతన్ని వధించి విజయాన్ని నెలకొల్పింది అని ఒక చక్కని ఆనందంతో అందరూ కూడా విజయదశమిని ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. అమ్మవారు 9 రోజులు కూడా 9 రూపాల్లో ఆ రాక్షసుణ్ణి సంహరించడానికి రేయింబౌళ్ళు యుద్ధం చేసిందంట. దాని గురించి ఈ 9 రోజులు కూడా 9 రాత్రుల్ని అమ్మవారిని పూజిస్తూ ఉంటూ ఉన్నాం. అటువంటి దేవీ శరన్నవరాత్రులకి ఆయుధ పూజకి ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలంటే, ముందుగా ఈ మహిషాసురుడు ఎవరు, అతన్ని అమ్మవారు ఎందుకు వధించాల్సి వచ్చింది అనే విషయాన్ని చూసుకుందాం. దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకి రంభుడు, కరంభుడు అనే 2 కుమారులు ఉండేవారంట. వీరిద్దరికీ పుట్టుకతో దానవులైనప్పటికీ గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాత గడించారంట. వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం ఏమిటయ్యా అంటే, వీరికి సంతానం లేకపోవడం వల్ల ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ ఘోరమైన తపస్సు చేయాలని సంకల్పించారంట. కరంబుడు పంచనదం అనే మడుగులో దిగి ఒంటికాలు మీద తపస్సు చేశాడంట. రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాలవృక్షం ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుణ్ణి గూర్చి తపస్సు ప్రారంభించాడంట. కాలంతో పాటు వారు ఇరువురు తపస్సు కూడా వేగంగా సాగిందంట. వారు తీవ్రమైన తపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకి గురి చేసిందంట. అంతే ముసలి రూపం ధరించి
కరంబుడు పాదాలు పట్టుకొని నీళ్లలోకి లాగి సంహరించాడంట ఇంద్రుడు. అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకి గురయ్యాడంట. ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది, కానీ తపోదీక్షలో క్రోధం సంభవించకూడదని ధర్మానికి కట్టుబడి శాంతచిత్తుడై ఆలోచించి తన తలని ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకున్నాడంట రంభుడు. ఎడమ చేతితో తన జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడంట. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై, రంభాసుర, ఏమిటి ఈ నిరాచనలో వచ్చిన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకున్నావా? ఈ ప్రయత్నం మానుకో అని చెప్పి హితవు పలికాడంట అగ్నిదేవుడు. హతవాహన, అసూలు భాషన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు. అందుకు ప్రతీకారంగా గుణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకల లోక వందితుడు, త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడంట రంభాసురుడు. రంభాసుర, నీ మనసు ఏ కామిని మీద కామి వశీభూతం అవుతుందో ఆమె గర్భము నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడంట అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్షవిహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడంట. అక్కడ ఒక మహిషి కామార్తి అయి విహరిస్తుందంట. దాన్ని చూడగానే రంభుని మనస్సు చెలించి దానితో సంగమించాడంట. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయిందంట. రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాళ నగరానికి పట్టమహిషిని చేసి దాని రక్షణార్థం దున్నపోతుల్ని కాపలా ఉంచాడంట. అదేమిటండి, మహిషిని చూసి కామార్తి అవ్వటం ఏమిటంటే, అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వరంతో పాటు ఆ వరంలో ఏం చెప్పాడు, ఏ జీవిని చూసి కామిస్తాడో దాని ద్వారా మాత్రమే అతను ఆ వరాన్ని పొందుతాడు అని చెప్పాడు కదా. అలా వెళ్తూ ఉంటే ఒక యక్షభూమికి వెళ్ళాడంట ఈ రంభుడు. అక్కడ ఉన్న శక్తి వల్ల, ఆ మాయ వల్ల కానీ అక్కడ తిరుగుతున్నటువంటి అడవి గేదె కంటబడిందంట. దాన్ని చూడగానే ఈయనకి వ్యామోహం కలిగిందంట. ఆ వ్యామోహంతో దానితోటి సంగమించాడంట. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయిందని తెలిసి సంతోషించిన వాడై ఆ మహిషిని తన పట్టమహిషిగా పాతాళ గృహానికి తీసుకెళ్ళి దున్నపోతుల్ని కాపలా ఉంచాడంట. వస్తున్న రోజుల్లో ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడిందంట. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడంట. ఆ గుద్దులకి ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచిందంట. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడంట. తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసినటువంటి ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాని వెంటపడిందంట దున్నపోతు. నిండు గర్భంతో ఉన్న రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరిందంట. అక్కడున్న యక్షులు శరణ కోరిందంట. యక్షులకి ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగిందంట. చివరికి యక్షులు ఆ దున్నపోతుని సంహరించారంట. అనంతరం యక్షులు ఆ రాజమహిషిని ఓదార్చి రంభాసురుడి మృతదేహానికి చితిపైకి చేర్చి నిప్పు పెట్టారంట. తన ప్రాణనాథుని పార్థివ దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహర్షి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసిందంట. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తుండగా ఆ చితిమంటల నుండి మహిషాసురుడు ఆవిర్భవించాడు అని చెబుతూ ఉంటుంది పురాణం. ఆ మహిషాసురుడే ఆ రంభాసుని కుమారుడు. మహిషీ రాక్షస సంగమం చేత జన్మించినటువంటి మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడంట. మరణించిన రంభాసురుడు
పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుణ్ణి అంతరంగాన్ని అనుసరించాడు అని చెప్తూ ఉంటారు. ఆ జన్మించినటువంటి మహిషాసురుడు ఎప్పుడైతే తన తండ్రి అయిన రమ్ముడు, పెద్ద తండ్రి అయిన కరంబుడు ఇద్దరి యొక్క మరణానికి కారణం ఇంద్రుడు అని తెలుసుకున్నాడో, ఆ ఇంద్రుడి పైన కోపగించినటువంటి వాడై తనకు అటువంటి గతి పట్టకుండా ఉండాలి అని చెప్పి బ్రహ్మగూర్చి ఘోర తపస్సుని ఆచరించాడంట. ఈ మహిషాసురుడు వాళ్ళ తండ్రి పినతండ్రి ఇద్దరి మరణానికి కారణం ఇంద్రుడు అని తెలుసుకున్నాడంట. అటువంటి పరిస్థితి తనకి కలగకూడదని, ఆ ఇంద్రుణ్ణి జయించే శక్తి తనకి కావాలనే ఉద్దేశంతో బ్రహ్మని గూర్చి ఘోరమైన తపస్సుని ఆచరించాడంట మహిషాసురుడు. ఆ బ్రహ్మ కూడా అతని తపస్సుకు మెచ్చి వరాన్ని అందించాడంట. దేవతల చేత మరణం లేకుండా వరం పొందాడంట మహిషాసురుడు. అనంతరం స్వర్గలోకం మీద భూలోకం మీద దండెత్తి దేవతలందరినీ తరిమి కొట్టాడంట. బ్రహ్మ ఇచ్చినటువంటి వరానికి తరుణోపాయంగా దేవతలందరూ వారి యొక్క శక్తులన్నింటినీ క్రోడీకరించి సుందరమైన నవయవ్వన యువతని సమస్త శక్తివంతురాలిగా సృష్టించారంట. అలాంటి దుర్గాదేవి మహిషాన్ని ఎదురించి 9 రోజులు తీవ్రంగా పోరాడి 10వ రోజు అంతటి బలమైన రాక్షసుడిని వధించిందంట. అందువలనే దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా కొలుస్తూ ఉంటారు. అందరూ కూడా తమ తమ శక్తులన్నింటినీ క్రోడీకరించి ఒక నవయవ్వనమైన యువతని సృష్టించి తనకి వాళ్ళ యొక్క శక్తిని మొత్తాన్ని ధారపోశారంట. ఇక్కడ ఏమి చెప్పాడండి బ్రహ్మ? వరాన్ని ఇస్తూ దేవతల నుంచి ఆ మహిషాసురుడికి చావు రాదు అని చెప్పి వరాన్ని ఇచ్చాడంట. మరి అట్లాంటప్పుడు దేవతలు స్వయంగా వెళ్ళి యుద్ధం చేసి జయించడం కుదరదు కదా. అందుకని ఏం చేశారు దేవతలందరూ కలిసి అంటే, ఒక నవయవ్వన స్త్రీని సృష్టించారంట. ఆ స్త్రీకి తమ యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా ధారపోశారంట. దేవతల్లో అటువంటి పురుషులు కానీ స్త్రీలు కానీ వధించజాలరంట ఈ మహిషాసురుణ్ణి. అందుకే వాళ్ళు ఒక సృష్టిలో ప్రతి సృష్టిగా ఒక నవయవ్వతిని సృష్టించి ఆవిడికి తమ శక్తులన్నీ ధారపోశారంట. ఆ ఆదిపరాశక్తియే ఆ నవయువతిగా వచ్చి ఆ మహిషాసురుడితో 9 రోజులు ఘోరమైన యుద్ధాన్ని చేసి ఆ యుద్ధ ప్రతిఫలంగా ఆ మహిషాసురుణ్ణి విజయదశమి నాడు సంహరించింది అని చెబుతూ ఉంటారు. అయితే ఈ దేవతలందరూ కూడా వాళ్ళ శక్తుల్ని ఆయుధాల రూపంలో ఈ అమ్మవారికి ఆదిపరాశక్తిని పూజించి ఆ శక్తులన్నీ కూడా ఆమెకి అందించారంట. అలా అందించిన రోజుని ఈ ఆయుధ పూజని నిర్వహించడం జరుపుతూ ఉన్నారంట. అలా చేయటం వల్లే ఆ విజయాన్ని పొంది అమ్మవారు మహిషాసురుడిని మర్దించింది అనే ఉద్దేశంతో ఆనాటి నుండి కూడా ఆ కాలం నుంచి రాజ్యాలని పాలించేటువంటి ప్రతి రాజు కూడా తన రాజ్యంలో ఉన్నటువంటి ఆయుధాలకి పూజ నిర్వహించి ఏ యుద్ధానికైనా బయలుదేరే ముందు ఈ ఆయుధ పూజ రోజు వారి యొక్క ఆయుధాలన్నింటికి పూజ నిర్వహించడం ఒక ఆచారంగా ప్రారంభించారంట. ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా రావణాసురుడిపై యుద్ధానికి వెళ్ళే ముందు తన యొక్క ఆయుధాలకి పూజించి ఆ పూజ చేసిన ఆయుధాలతోటే రావణాసురుడిని సంహరించడం వల్ల విజయం సంభవించింది అని, ఈ విజయదశమి రోజే అది సాధ్యమైంది కనుక ఆ రోజే విజయదశమి రావణాసురుని సంహారాన్ని కూడా జరిపిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. అలాగే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో కౌరవ పాండవుల యొక్క యుద్ధం జరిగే ముందు వనవాసం పూర్తి చేసుకున్నటువంటి పాండవులు వనవాసానికి పూర్వం వాళ్ళ ఆయుధాలన్నింటినీ కూడా ఒక చెట్టుపై బంధించి ఉంచారంట. ఆ చెట్టుపై ఉన్నటువంటి ఆయుధాలని కిందకి దించితే అప్పటి వరకు వాటిని కాపాడినటువంటి ఆ చెట్టుని పూజించి ఒక ఉత్సవం నిర్వహించి ఆ ఆయుధాలని తీసుకుంటేనే దానికి తిరిగి శక్తి లభిస్తుంది అనే ఉద్దేశంతో
ఈ ఆయుధ పూజ రోజు అమ్మవారిని కొలుస్తూ ఆ ఆయుధాలన్నిటికీ పూజ నిర్వహించమని శ్రీకృష్ణుడు పాండవులకి చెప్పాడంట. అదేవిధంగా పాండవులు కూడా ఆ ఆయుధాలన్నిటికీ పూజ నిర్వహించి వాటిని దింపి వాటితోటి కురుక్షేత్ర యుద్ధాన్ని జయించారని, దానివల్లే విజయం ప్రాప్తించింది అని చెబుతూ ఉంటారు. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఆయుధ పూజను నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. ఈ కథ అంతా విన్న తర్వాత ఆ కాలంలో ఆ మహారాజులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళే ముందు తమ యొక్క ఆయుధాలని పూజ చేసేవారండి. వారి దగ్గరంటే ఆయుధాలు ఉన్నాయి కనుక ఆయుధాలని పూజ జరిపించారు. ఇప్పుడంటే ఆయుధాలు ఉన్నవాళ్ళు మాత్రమే పూజ చేయాలి కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారు? ఈరోజే వాహనాలన్నిటికీ పూజ జరిపిస్తున్నారు, ఇది సబబేనా అని చెప్పి సందేహంగా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి దీనికి సమాధానం ఏమిటయ్యా అంటే, ఆయుధం అంటే ఏమిటి అనే అర్థానికి వివరించుకుంటే సులువుగా మన పనిని సాధ్యం చేయగలిగేదాన్ని ఆయుధం అంటూ ఉంటారు. ఆయుధం అంటే కేవలం ఏ కత్తో కటారో ఇంకోటో కాదండి. ఆయుధం అంటే మనం జయించటానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనంగా చెబుతూ ఉంటారు. మనం ఏదన్నా ఒకటి సాధించాలంటే అది సాధించటానికి మన మార్గాన్ని సుగమం చేసేదాన్ని ఆయుధంగా చెబుతూ ఉంటారు. అంటే మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని తొలగించి మన పని మీద దృష్టి పెట్టి ఆ పని చేయడానికి మనకి సహకరిస్తున్నటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని ఆయుధంగా చెబుతూ ఉంటారు. అటువంటి సాధనాలన్నింటినీ కూడా ఈ ఆయుధ పూజలో ఉంచి దానికి పూజ నిర్వహించవచ్చు అని శాస్త్రపరంగా చెబుతూ ఉన్నారు. మరి మానవులకి ఆయుధాలు ఏమిటండి? మన యొక్క పనిముట్లు. ఎందుకయ్యా అంటే ఆ పనిముట్ల ద్వారానే కదా మనం రోజు గడిస్తున్నాం, అంటే దాని ద్వారానే కదా మనం భుక్తి పొందుతున్నాం. అటువంటి ప్రతి వస్తువు కూడా ఆయుధ పూజకి అర్హమైనది అని చెప్తూ ఉంటారు. ఒక కవిని చూసుకుంటే ఆయన యొక్క ఆయుధం ఏమిటయ్యా అంటే తన కలం. ఒక విద్యార్థికి ఆయుధం ఏమిటంటే తన పుస్తకం. ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క పనికి సహకరించేటువంటి ఈ పనిముట్లని ఈ ఆయుధ పూజ రోజు పూజించాలి అని చెబుతూ ఉంది శాస్త్రం. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లని వారి దగ్గర ఉంటాయి కదండి. ఆ వస్తువుల్ని ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో కాపాడుకోవాలి అని చెబుతూ ఉంటారు. వారికి అనుకూలంగా పనిచేయటం వల్లే పనిలో మరికొంచెం నాణ్యత పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో పనితనం ముందుకు వెళ్ళాలంటే ఈ ఆయుధ పూజ నవరాత్రుల్లో ఆయుధ పూజని నిర్వహించటం వల్ల వాళ్ళకి సకల శుభాలు కలగటమే కాకుండా నిర్విఘ్నంగా వాళ్ళ యొక్క కార్యాలన్నీ కూడా సఫలీకృతమై వాళ్ళ వృత్తిని సక్రమంగా నిర్వహించగలిగే శక్తి వాళ్ళకి అందుతుంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నవరాత్రుల్లో ఉన్నటువంటి మరొక రహస్యం ఏమిటయ్యా అంటే, శరదృతువు అంటే ఏమిటండి? చలి బాగా ఉంటుంది. అటువంటి చలితో కూడుకున్న రాత్రుల్లో అమ్మవారిని ధ్యానించటం వల్ల శక్తి అనుకూలంగా అనుగ్రహం కలుగుతుందంట. అంటే మనలో వేడి ఆ ఉత్తేజం కలిగించి ఆ అమ్మవారి శక్తి మనకి అనుగ్రహంగా లభిస్తూ ఉంటుందంట. అటువంటి శక్తితో మనం యొక్క చేసే కార్యాలు నిర్విఘ్నంగా నడవడానికి మనకి సహకరించేవి ఈ ఆయుధాలు, ఈ పనిముట్లు అని చెబుతూ ఉంటారు. ఈ రాత్రి వేళ ధ్యానించి అమ్మ శక్తి స్వరూపిణి కనుక ఆ శక్తి స్వరూపిణి ధ్యానించి పూజించడం వల్ల మనకి లభించేటువంటి ఆ శక్తి ద్వారా మనలో ఉన్నటువంటి బద్ధకం అనేది తొలగిపోతుందంట. అది బద్ధకం ఎప్పుడైతే తొలగిపోతుందో మనలో నూతన ఉత్సాహం ఉత్తేజం కలుగుతుందంట. ఆ ఉత్తేజంతో మనం చేసేటువంటి కార్యదీక్ష సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. అటువంటిది సిద్ధించడానికి మనకి సహకరించేటువంటి ఈ పనిముట్లని కూడా పూజించి
వాటికి కూడా తగిన శక్తి ఉత్తేజం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ఆయుధ పూజను నిర్వహిస్తూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో తమ యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, సాధారణంగా మీకు అనుకూలిస్తున్నటువంటి వాహనాల్ని కానీ, మీ వృత్తిలో వినియోగించేటువంటి వస్తువుల్ని కానీ ఈ శరన్నవరాత్రుల్లో ఈ ఆయుధ పూజ రోజు వాటికి చక్కగా పూజ నిర్వహించి ఆ అమ్మవారి ముందు ఉంచి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఆ నూతన ఉత్సాహాన్ని పొందాలి అని అభిలషిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వమంగళమాంగళ్యే శివి సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీమాత్రీ నమః.